హై వ్యూవర్స్, మీరు చూస్తున్నారు పవన్ టెక్విజన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో ఆడియోని ట్రిమ్, మర్జ్, యాడ్ ఇలాంటి మరిన్ని ఆప్షన్స్ ఉన్న ఆడియోలాబ్ అనే యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. System back audiolab. అదే ఫ్రెండ్స్, ఆడియోలాబ్ ఓపెన్ చేద్దాం. Audiolab. Audio trim audio. Play games out of grid. ఫస్ట్ ఆప్షన్ ట్రిమ్ ఆడియో. ఈ ఆప్షన్లో మనం ఓపెన్ చేసి ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్లో మనకు కావాల్సిన ఆడియో సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. Trim audio. Mix audio. Column 2. ఈ మిక్స్ ఆడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, రెండు ఆడియోలని సెలెక్ట్ చేయాలి. రెండు ఆడియోలని ఇప్పుడు మనకి దీని మీద క్లిక్ చేసినట్టయితే ఆడియో చూపిస్తుంది. ఒక ఆడియో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇంకో ఆడియో సెలెక్ట్ చేయాలి. ఆ ఆడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకోవచ్చు రెండింటిని. Merge audio. Row 2. Column 1. ఈ మర్జ్ ఆడియో ఆప్షన్లో మనం ఒక ఆడియో సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ అలాగే ఇంకో ఆడియో సెలెక్ట్ చేసుకుని రెండింటిని మర్జ్ చేసుకోవచ్చు. Tag editor. Column 2. ఆడియోకి ట్యాగ్ ఎడిటర్ ఫ్రెండ్స్ ఇది. దీని మీద క్లిక్ చేసి ఆడియో సెలెక్ట్ చేసుకుని ట్యాగ్ ఎడిట్ చేసుకోవచ్చు. Convert/compress audio. Row 3. Column 1. దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు. ఈ ఆడియో సేమ్ ఏ ఆప్షన్ క్లిక్ చేసినా ఫస్ట్ ఫోల్డర్ చూపిస్తుంది. దాంట్లో ఆడియో సెలెక్ట్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. Record audio. Column 2. దీంట్లో వెళ్ళి మనం ఆడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. Split audio. Row 4. Column 1. దీంట్లో స్ప్లిట్ చేసుకోవచ్చు ఆడియోని. Reverse audio. Column 2. ఆడియోని రివర్స్ చేసుకోవచ్చు. అంటే మనం ఆడియో ఆన్ చేయగానే మనకి వచ్చింది కాకుండా ఆడియో ఎండ్ అయ్యేటప్పుడు ఏమొస్తుందో అది ఫస్ట్ కంటే ఆడియోని కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు దీంట్లో. Voice changer. Row 5. Column 1. ఆ ఆడియోలో మనం మాట్లాడుతూ చేసిందైనా లేదా ఎవరితోనైనా చెప్పించిందైనా వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. వాయిస్ చేంజర్తో సేమ్ అంతే ఆడియో సెలెక్ట్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. Add SFX. Column 2. ఆడియోకి ఎస్ఎఫ్ఎక్స్ ఎడిట్ చేసుకోవచ్చు. Text to speech. Row 6. Column 1. ఫ్రెండ్స్, ఆడియోలాబ్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్లో ఇదే ఫస్ట్ ఫీచర్ ఫ్రెండ్స్, టెక్స్ట్ టు స్పీచ్. దీంట్లో మనం ఏదైనా టెక్స్ట్లో రాసి దాన్ని ఆడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తాను. Text to speech. Complete action. ETI auto TT. ఇక్కడ నా మొబైల్లో అవైలబుల్గా ఉన్న టాక్ బ్యాక్ వాయిసెస్ చూపిస్తుంది. ఈటీఎల్క్వెన్స్, ఆటో టీటీఎస్, గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్. అయితే మీకు ఈ మూడిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఉంటే మీ మొబైల్లో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ ఇంజిన్ వాడాలంటే మీరు ఇంటర్నెట్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. మీరు అప్పుడు నెట్ ఆన్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. నేను ఈటీఎల్క్వెన్స్ సెర్చ్ చేస్తున్నాను. Text to speech. Navigate up. But text to volume button. దీని మీద క్లిక్ చేసి మనం వాల్యూమ్ పెట్టుకోవచ్చు. అంటే ఈటీఎల్క్వెన్స్ చెప్పేటప్పుడు ఎంత వాల్యూమ్లో చెప్పాలని. నాదైతే ఫుల్గానే ఉంది కాబట్టి నేను పెంచట్లేదు. Import text. Info button. Add text and then play. Edit box. Showing. ఇక్కడ కీబోర్డ్ చూపించింది కదా ఫ్రెండ్స్, అక్కడ ఏవైతే మనం ఆడియోలో వినాలనుకుంటున్నామో అక్కడ టైప్ చేయాలి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేస్తున్నాను చూడండి. Y G H Q A U I C space hi F E R E N S D S S. హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ చేసిన ఫ్రెండ్స్ ఇక్కడ ప్లే చేద్దాం. ఇక్కడ ప్లే ఆప్షన్. Play button. Hi friends. అదిగోండి ఫ్రెండ్స్, అది ఆడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. Hi friends. ఈటీఎల్క్వెన్స్ కాబట్టి ఈటీఎల్క్వెన్స్ సెలెక్ట్ చేసిన కాబట్టి ఈటీఎల్క్వెన్స్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు దాని పక్కనే సేవ్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే
నేమ్ అడుగుతుంది. మనం ఈ ఆడియోకి నేమ్ మనకు నచ్చిన నేమ్ పెట్టుకొని సేవ్ చేసేసుకోవచ్చు. Save. Play. Hi friends. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఆడియో ల్యాబ్లో. దీన్ని మనం ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్లో యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం తెలుగు టైప్ చేసినట్లయితే ఈ టెలిక్వెన్స్ సెలెక్ట్ చేయకూడదు, అది ఓన్లీ ఇంగ్లీషే చదువుతుంది కాబట్టి. దానికి తగ్గ టాక్ బ్యాక్ వాయిస్ని సెలెక్ట్ చేసుకుని మనం దాన్ని ఆడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. Super Studio. Audio play record audio. Split reverse voice. Add text as video to audio. Column 2. ఫ్రెండ్స్ వీడియో టు ఆడియో, దీంట్లో మనం మొబైల్లో అవైలబుల్గా ఉన్న ఒక వీడియోని ఆడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో అడుగుతుంది, వీడియోని సెలెక్ట్ చేసుకుని ఆడియోకి కన్వర్ట్ చేసుకోవడమే. Carriag effect. Row 7. Column 1. దీనికి కెరేక్ ఎఫెక్ట్ ఎడిట్ చేసుకోవచ్చు మనం. Speech to text. Column 2. ఫ్రెండ్స్ ఇది స్పీచ్ టు టెక్స్ట్, ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇదేంటంటే మనం మాట్లాడి అంటే ఏదైనా అక్కడ మాట్లాడితే అది టెక్స్ట్లోకి మారుతుంది. ఇది కూడా ఎలా యూస్ చేయాలో చెప్తాను మీకు. Important. Okay. Android currently supports offline mode also. The only thing is that you have to download offline language packages. Not all devices support speech to text. Speech input. Tap on mic to speak. Start recording button. Reset. Start recording button. ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇందాకలాగే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాను చూడండి. Air audio. హాయ్ ఫ్రెండ్స్. Reset. Start recording button. Tap on speech to copy. Reset. Start హాయ్ ఫ్రెండ్స్. no text. Reset. Start హాయ్ ఫ్రెండ్స్. no text. Reset. No tab on start tab on hi speech hi friends. No text. No text. Navigate. No text. No text. ఫ్రెండ్స్ అది కూడా హాయ్ ఫ్రెండ్స్ అని టైప్ అయిపోయింది అక్కడ. No text. Hi friends. ఇలా మనం ఎంత మ్యాటర్ అయినా ఆ రికార్డింగ్లో చెప్పేసి టెక్స్ట్లోకి మార్చుకోవచ్చు, ఇదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా సరే. Speech to text. System launcher. Audiolab. Reverse on. Text. Speed L/R splitter. Row 8. Column 1. L/R splitter. దీంట్లో మనం ఆడియో సెలెక్ట్ చేసుకొని దానికి కొన్ని ఎఫెక్ట్స్ని అయితే పెట్టుకోవచ్చు. Normalize audio. Column 2. కొన్ని ఆడియోస్ హై క్వాలిటీలోనే లో క్వాలిటీలోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఇందులో మనం నార్మలైజ్ చేసుకోవచ్చు. Speed changer. Row 9. Column 1. ఏదైనా ఆడియో స్లోగా కానీ స్పీడ్గా కానీ ఉన్నప్పుడు మనం దాన్ని నార్మల్గా చేసుకోవాలంటే స్పీడ్ చేంజర్లోకి ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఆడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆర్ స్లో చేసుకోవచ్చు. Carriag offline. Column 2. Fun recording. Row 10. Column 1. ఫ్రెండ్స్ ఇదేంటంటే మన మొబైల్లో ఉన్న రికార్డింగ్కి ఫన్ అంటే కొంచెం నవ్వు వచ్చేలాగా కొన్ని ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు, లేదా ఇందులోనే మనం క్రియేట్ చేసుకోవచ్చు. Silence remover. Column 2. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఆడియోలో చాలా ఎక్కువ మన వాయిస్ కాకుండా సైలెన్స్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ సైలెన్స్ని అందులోకి వెళ్ళి ఆడియో సెలెక్ట్ చేసుకొని సైలెన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. Noise remover. Row 11. Column 1. మనం ఆడియో రికార్డ్ చేసే టైంలో లేదా ఆడియో రికార్డింగ్లో ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందన్నప్పుడు ఇందులోకి వెళ్ళి నాయిస్ రెడ్యూసర్లోకి వెళ్ళి ఆడియో సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం ఆ నాయిస్ని అంతా రిమూవ్ చేసేసుకోవచ్చు. Batch processing. Column 2. Audio effects. Row 12.
దీంట్లో ఇంకొన్ని ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మనం ఆడియో ఎఫెక్ట్స్ ఆడియోకి ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. Equalizer, Pro feature, channel audio to video, row 14, column 1. దీని ముందు ఉన్న ఆప్షన్స్ అన్ని స్కిప్ చేసాం ఫ్రెండ్స్, అవి అంత యూజ్ అవ్వవు. ఆడియో టు వీడియో ఇదేంటంటే మామూలుగా మనం ఆడియో రికార్డ్ చేసుకుందాం అనుకుందాం, ఆ రికార్డ్ చేసిన ఆడియోకి ఫోటో ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళి ఆడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. Audio games record folder view. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఆడియో సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఇలాగే ఫోల్డర్స్ చూపిస్తుంది. ఫోల్డర్స్ మనం కావాల్సిన ఆడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. Album art April 27th 11:40. నేను ఒక ఆడియో సెలెక్ట్ Audio to video. Audio volume April 20 play button. ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా, వాల్యూమ్లో మనం ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు. Video April 20 video name April mobile detection April video name. ఇక్కడ మనం వీడియోకి ఇక్కడ ఇందాక April 12 11th అని చెప్పి వచ్చింది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసి మనకు నచ్చిన నేమ్ కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. Mobile dash detection ticked image to video select image button. దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే చూపిస్తుంది. తర్వాత లాస్ట్లో సేవ్ కూడా వస్తే సరిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది. Back album art album channel noise video audio mixer column 2. ఫ్రెండ్స్ ఇందులో మనం వీడియోని ఆడియోని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మిక్స్ ఆడియో దాంట్లోనే ఓన్లీ ఆడియోస్ని మాత్రం మిక్స్ చేసుకోగలం. ఎక్కడంటే వీడియోని ఆడియోని మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. Noise generator Pro feature row 15 column 1. ఇది ఒక ప్రో ఫీచర్ ఫ్రెండ్స్. తర్వాత ఇదేంటంటే నాయిస్ జనరేటర్, అంటే ఏదైనా ఆడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ పెట్టాలంటే దీంట్లోకి వెళ్ళి నాయిస్ని పెట్టుకోవచ్చు అన్నమాట. Wave generator Pro feature column 2. దీంట్లో వేవ్ని జనరేట్ చేసుకోవచ్చు. Sound mastering row 16 column 1. దీంట్లో సౌండ్ మాస్టరింగ్ చేసుకోవచ్చు. Output device video to GIF sound master video to GIF column 2. Back ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం పవన్ టెక్విజన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Open red